బీఆర్ఎస్ నేతల నివాసాలపై పోలీసుల దాడులు చేశారు. కూకట్పల్లిలోని ఎమ్మెల్సీ రవీందర్ రావు నివాసంలో సోదాలు జరిపారు పోలీసులు. మోతీనగర్లో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంటిలోనూ సోదాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు సోదాలు చేస్తున్నారు. నగదు ఉందనే సమాచారంతో సోదాలు జరిపినట్టుగా సమాచారం. అయితే ఎలాంటి నగదు లభించలేదని నేతలు చెబుతున్నారు. ఓటమి భయంతోనే తమ నేతలపై దాడులు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఎన్నికల కోడ్ లేని ప్రాంతంలో ఎలా సోదాలు చేస్తారని బీఆర్ఎస్ నేతలంతా ప్రశ్నిస్తున్నారు. చెప్పండి ఏ విధంగా పోలీసులను మీరు వాడుతున్నారు? ఏ బేస్ లో పోలీసులను వాడుతున్నారు మీరు? అంటే పోలీస్ రాజ్యం మీ ఇష్టం ఉందని చెప్పి మీ ఇష్టం పోలీసులు మాట్లాడతారా? ఇది ఎంతవరకు పోలీస్ డ్యూటీ ఎంతవరకు చేస్తారు? వాచ్మెన్ బెదిరించారు, ఎవరు లేరు. మేము చేస్తే వాచ్మెన్ బెదిరించి ఇలా తాళం తీసారు, మమ్మల్ని అలౌట్ చేస్తలేదు. లోపల పోలీసులు ఉన్నారు, ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు. ఇలా అబండాలు వేయాలని కావాలని కుట్రతోటి బీఆర్ఎస్ మీద కుట్ర చేసి ఇలా కావాలని చేస్తున్నారు. నేనేం అడుగుతున్నాను, రిక్వెస్ట్ గా దండం పెడితే కాలు మొక్తాను అడుగుతున్నాను. నేను నా ఇంట్లో నన్ను పర్మిషన్ ఇవ్వండి, నేను అడుగుతున్నది కదా. నా ఇంట్లోకి పర్మిషన్ ఇవ్వకుండా నా ఇంట్లోకి ముందర పెట్టి నన్ను లోపలికి పోకుండా చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ దీని మీద దృష్టి పెట్టాలి. ఎక్కడ జూబ్లీహిల్స్ ఎక్కడైతే ఉందో జూబ్లీహిల్స్ పరిధిల మీద చెక్ చేయండి, కానీ హైదరాబాద్ మొత్తం చెక్ చేస్తారా? జూబ్లీహిల్స్ పరిధికి రాదు. జూబ్లీహిల్స్ పరిధి దాని దగ్గర పరిధి దాటి వచ్చి ఇలా ఎలక్షన్ కమిషన్ పేరు చెప్పి ఇలా పోలీసులు చేస్తారు. కావాలని చేస్తున్నటువంటి కుట్ర తప్ప ఇది ఇందులో ఏమీ లేదు. కావాలని బీఆర్ఎస్ పార్టీ ఇరికించాలి, ఏదో డబ్బులు పెట్టాలి, తీసుకొచ్చి డబ్బులు పెట్టాలి, ఇరికించి బీఆర్ఎస్ పార్టీలు డబ్బులు మాత్రం అబాండాలి అనే ఉద్దేశంతో ఇలా కేసులు పెట్టి బెదిరించాలని ఇలా ముఖ్యమంత్రి గారు వాళ్ళ మంత్రివర్గం అంతా ఇలా వాళ్ళ మంత్రులు ఏ ఇంట్లో పోదాం పండి మన్ని జూబ్లీహిల్స్ కానీ యథార్థంగా డబ్బులు పెట్టి పస్తున్నారు. వాళ్ళు ఇలా అధికారం వాళ్ళు పోలీసు వాళ్ళే పైసలు పస్తున్నారండి. ఇది ఎక్కడ న్యాయం? పోలీసులు పైసలు వస్తారా? ఇది రాజ్యమా? కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కానీ ఎక్కడ మేము ఇట్లాంటి పని చేయలే. ఎంతవరకు ఇది పోలీసులను వాడుకొని ఇలా జలమాయి చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికీ అనాలోచన చేయండి. ఇప్పుడు ఎట్లుందంటే ఇది బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతున్నాడని చెప్తే వాడిని మీరు మీ మీద కాంప్లైంట్ వస్తున్నట్లేదు. కాంప్లైంట్ వస్తాను పిలిపించి 3 గంటలు 4 గంటలు 5 గంటలు పోలీస్ స్టేషన్లో పెట్టి నేను ఇరికిస్తాం, నువ్వు ఎక్కువ తిరిగా మాకు, నువ్వు ఎక్కువ తిరిగితే నీ మీద ఇబ్బంది అవుతుంది అని చెప్పి పోలీసు వాళ్ళండి ఇక్కడ అభ్యర్థి రౌడీ అనుకుంటే పోలీసు వాళ్ళే రౌడీ అండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? మేము ఇంతవరకు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలా అభ్యర్థి రౌడీ, అభ్యర్థికి సంబంధించి రౌడీ అనుకున్నాం, కానీ ఇలా పోలీసు వాళ్ళకు రౌడీ చేస్తే దీన్ని ఎవరికి చెప్పుకోవాలండి? ఇదే అంశంపై స్పందించేందుకు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు ఎమ్మెల్సీ రవీందర్ రావు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ప్రధానంగా పోలీసులు ఆకస్మిక సోదాలు చేస్తున్నారు. ప్రధానంగా మీ ఇంటి పైన కూడా పోలీసులు అక్రమంగా సోదాలు చేస్తున్నారని చెప్తున్నారు. మీ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు నేను ఉండే ఇల్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో లేదు, కూకట్పల్లి పరిధిలో ఉంది. నేను ప్రచారంలో ఉండగా నా ఇంటి మీద పెద్ద ఎత్తున పోలీసు వాళ్ళు దాడి చేసి వాచ్మెన్ బెదిరించి తాళాలు తీసి ఇల్లు మొత్తం కూడా సెర్చ్ చేయడం జరుగుతుందని తెలిసి నేను రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను వారిని అడిగా, నా ఇంటి మీద మీరు ఎలా రైడ్ చేశారు, ఎవరు అనుమతి తీసుకున్నారు, ఇది నియోజకవర్గ పరిధిలో లేదు, ఇది కనీసం ఎన్నికల కోడ్లో కూడా లేదు, మీరు ఎందుకు దాడి చేశారంటే మీరు సహకరించాలని చెప్పని అంటున్నారు. వారు సివిల్లో వచ్చిండ్రు, ఆ పోలీసు పరంగా వచ్చిండ్రు, అధికారులు వచ్చిండ్రు, ఇంచు వెతుకుతున్నారు, ఎక్కడ కూడా దొరకలే. సెర్చింగ్ అయిపోయింది. గంట అయినా కూడా వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళడాలే. వారు చేసిన కుట్ర ఏంటంటే నా ఇంట్లో కొన్ని డబ్బులు పెట్టి దొరికి నన్ను కేసులో పెట్టాలనేది వాళ్ళు చేసినటువంటి ఒక ప్రయత్నం. కానీ ఆ ప్రయత్నానికి ముందే నేను తెలుసుకొని వేగంగా రావడం, మా మనుషులందరినీ కూడా వీడియోలు తీయించడం వల్ల వాళ్ళ కుట్రకు తెరబడ్డది. అయినా కూడా గంట అయింది, ఆ సెర్చ్ చేసి ఇంతవరకు ఆ ఇంటిని వదిలిపెట్టడం లేదు, గేట్ ఓపెన్ చేయడం లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎన్నికల్లో ఓడిపోతున్నామనే విషయాన్ని గ్రహించిన వీరు నిన్నటి నుంచి మా బూత్ కమిటీ కన్వీనర్లని, మా ఏజెంట్లని, చిన్న స్థాయి కార్యకర్తలు కూడా విపరీతంగా ఇళ్లలో పోయి పోలీసు వాళ్ళు బెదిరించడం, పోలీస్ స్టేషన్లో పిలిపించడం, ఫోన్లలో ఫోన్ చేయడం, మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పని చేయొద్దు, చేస్తే బిడ్డలారా మీరు బతకరని చెప్పని హెచ్చరిస్తున్నారు.
ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ అధికారులు ఈ రకంగా విచ్చలవిడిగా వ్యవహరించడాన్ని మేము ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినా కూడా ఎన్నికల కమిషన్ కనీసం స్పందించకపోవడం అనేది మరి ఏంటో విచిత్రంగా మాకు అర్థం కావడం లేదు. అంటే రవీంద్రరావు గారు పెద్ద ఎత్తున నగదు ఉందనే సమాచారం వచ్చింది కాబట్టే సోదాలు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు, మీరేమంటారు? నగదు మరి అయితే మాకు సమాచారం ఇవ్వాలి కదా. నగదు దొరికితే సమాచారం మరి మా ఇల్లు వెతికేటప్పుడు మాకు తెలవాలి కదా. నేను ఉండే నన్ను పిలిపించాలి కదా. ఇల్లును వాళ్ళు పొజిషన్ తీసుకోమనండి, కానీ తాళం తీసి సెట్టింగ్ అప్పుడు నన్ను ఉండాలి కదా, నేను ఉండాలి కదా. నేను లేకుండా నా మనిషి లేకుండా పోలీసు వారు ఎట్లా తాళాలు తీసుకొని పోయి మొత్తం సెట్ చేస్తారండి? ఇది రాజకీయ కుట్రలో భాగం కదా. నియోజకవర్గాల పరిధి కూడా లేని ఇల్లు కదా ఇది. నేనింటి నా అనుమతి తీసుకోవాలి కదా. సెర్చ్ వారెంట్ తీసుకోవాలి, నా అనుమతి తీసుకోవాలి, మా సమక్షంలో పంచుల సమక్షంలో సెర్చ్ చేయాలి కదా. ఎట్లా చేస్తారండి పంచులు లేకుండా, విట్నెసెస్ లేకుండా? ఇప్పుడు డబ్బులు దొరకలేదు, ఇప్పుడు దొరికితే డబ్బులు పెడితే ఎవరు బాధ్యత వహించాలి? ఇప్పుడు వాళ్ళు డబ్బులు తెచ్చిపెట్టి దొరకబడతారండి, ఎవరు బాధ్యత? కనీసం బాధ్యత ఏంది? నా ఇల్లు సెర్చ్ చేసేటప్పుడు నా అనుమతి ఉండాలి, లేదా నా మనుషులను ఉండాలి. రవీంద్రరావు గారు పోలీసులే డబ్బులు పెట్టారని అటు మర్రి జనార్దన్ రావు కూడా ఆరోపిస్తున్నారు కదా, మరి ఇందులో వాస్తవం ఎంత? దీనిపై మీ రియాక్షన్ ఏంటండి? పెట్టడానికి ప్రయత్నం చేసిండ్రు అని అంటున్నా, అది విఫలమైంది. మా ఇంట్లో రూపాయి డబ్బులు లేవు, వాళ్ళ సెర్చింగ్ లో దొరకలే, కానీ మీరు లేకపోతే మాత్రం వాళ్ళు పైసలు పెట్టి మమ్మల్ని కేసులో పెట్టాలనే ప్రయత్నం చేశారు. ఈ రీజన్ అదే. ముఖ్యమైన కీలకమైన నేతలతో సహా బూత్ కమిటీ ఏజెంట్ల కన్వీనర్ల కానించి వాళ్ళు బెదిరించే ధోరణి ఓటమి అంచెలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో తెలిసి తీరాలే. నిన్న ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల్లో భాగంగా ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు ఎన్నికల్లో ఇప్పుడు చూడండి, ఏ బజార్లోనైనా ఓటర్లకు పైసలు పంచుతున్నారు. వాళ్ళు మమ్మల్ని బిజీలో పెట్టి, మమ్మల్ని టెన్షన్లో పెట్టి వాళ్ళు పైసలు బూతులలో పంచుతారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా ఎన్నికలు జరిపించే తీరు? మేము కూడా గతంలో ఉప ఎన్నికలు చాలా జరిగినాయండి, కానీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ నేతల మీద దాడులు చేయలే, ఇబ్బందులు పెట్టలే. ఈ రకంగా ఏకపక్షంగా అప్రజాస్వామికంగా ఎన్నికల నియమావళి తుంగల దొక్కలే. దీన్ని చాలా తీవ్రంగా ఖండించాలి. ప్రజలారా అర్థం చేసుకోవాలి. ఇంత నియంతృత్వంగా వ్యవహరిస్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చంపపెట్టు కావాలి ఈ ఫలితమని సందర్భంగా విజ్ఞప్తిస్తున్నాం. రవీంద్ర గారు, అసలు బీఆర్ఎస్ ఈ దాడులను ఎలా చూస్తుంది? న్యాయ పోరాటం చేస్తారా? ఖచ్చితంగా మా లాయర్లు, మా లీగల్ టీం కూడా వచ్చిండ్రు. దానికి సంబంధించిన సాక్ష్యాలను కూడా కలెక్ట్ చేస్తున్నారు. వెంటనే మేము ఎన్నికల కమిషన్ అప్రోచ్ అవుతాం. చట్టపరంగా కోర్టులో కూడా దీన్ని మేము ఛాలెంజ్ చేస్తాం. ఈ రకంగా తప్పుడు కేసులు బనాయించడానికి చేసే కుట్రలో భాగమే ఈ చర్యలు అనేది ఈ సందర్భం మేము కోర్టు దృష్టికి తీసుకెళ్లదలుచుకున్నాం. అంటే ఏ విధంగా స్పందించబోతున్నారండి? ఇప్పుడు ఎప్పుడులోగా దీనిపై న్యాయ పోరాటానికి నెక్స్ట్ స్టెప్ వేయబోతున్నారు? వెంటనే ఈ క్రమం నుంచి, ఈ నిమిషం నుంచి మేము ప్రారంభిస్తాం. కొద్దిసేపట్లో పోలీస్ కమిషనర్ కూడా కలుస్తాం, సిపిని కలుస్తాం, ఎలక్షన్ కమిషనర్ కలుస్తాం. ఢిల్లీలో కూడా మా పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, అక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను కూడా కలుస్తాం. హైకోర్టులో కూడా కేసు ఫైల్ చేస్తాం. దీన్ని అన్ని పరంగా చట్టబద్ధంగా ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలని ఈ సందర్భంగా మేము వాడుకుంటాం. థ్యాంక్ యూ రవీందర్ గారు. సచివాలయం తెచ్చుకోండి, పర్మిషన్ తెచ్చుకోండి, మీకు ఏమన్నా అవైలబుల్ ఉంటే బాజాబ్తా లీగల్ చేసుకోవచ్చు. మేమేం వద్దానంటారు, కానీ దౌర్జన్యం రౌడీజమా, గుండాయిజం చేసినట్టు ఏంది ఇది? రూల్స్ వయలేషన్స్ కూడా ఎలక్షన్ కమిషన్, దిస్ బై ఎలక్షన్ ఎట్లా వస్తారు? సచివాలయం తెచ్చుకోండి, పర్మిషన్ తెచ్చుకోండి, మీకు ఏమన్నా అవైలబుల్ ఉంటే బాజాబ్తా లీగల్ చేసుకోవచ్చు. మేమేం వద్దానంటారు, కానీ దౌర్జన్యం రౌడీజమా, గుండాయిజం చేసినట్టు ఏంది ఇది? రూల్స్ అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, మనం చూస్తున్నాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
రవీందర్ రావు ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? ఝాన్సీ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల ఇళ్లపై పోలీసుల దాడులు కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారం బీఆర్ఎస్ తరఫున ఇన్ఛార్జిగా ఉన్న తక్కెలపల్లి రవీందర్ రావు కావచ్చు, మరో డివిజన్ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కావచ్చు, ఇద్దరి ఇళ్లపై ఆకస్మికంగా పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఇద్దరి ఇళ్లలో జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పంచేందుకు పెద్ద ఎత్తున డబ్బులు వాళ్ళ ఇళ్లలో పెట్టుకున్నారన్న సమాచారంతోనే పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారని చెప్పి పోలీసు శాఖ చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ఇందులో ప్రధానంగా తక్కెలపల్లి రవీంద్రరావు ఇంటిపై పోలీసుల దాడిని పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికలు జరుగుతున్న ఇటువంటి సమయంలో కేవలం హైదరాబాద్ జిల్లాకు మాత్రమే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కానీ కూకట్పల్లిలో ఎప్పుడైతే తక్కెలపల్లి రవీంద్రరావు ఇంటిపై సోదాలు జరుగుతున్నాయో ఆ కూకట్పల్లి నివాసం మాత్రం మేడ్చల్ జిల్లాకు వస్తుంది. అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో లేదు. కానీ పోలీసులు మాత్రం తక్కెలపల్లి నివాసంపై ఎన్నికల కోడ్ అమల్లో లేని మేడ్చల్ జిల్లాకు సంబంధించిన కూకట్పల్లిలో తక్కెలపల్లి రవీంద్రరావు ఇంటిపై నివాసంపై పోలీసులు దాడులు చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇది కావాలని కక్షపూరితంగా మాత్రమే అధికార పక్షం ఈ విధంగా దాడులు పోలీసుల చేత చేస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే జూబ్లీహిల్స్లో ఎటు అధికార పక్షం కాంగ్రెస్ ఓడిపోవడానికి సిద్ధంగా ఉంది, ఓడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి దాడులు చేసి కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని చెప్పి బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు గుర్తిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇద్దరు కూడా అటు రవీంద్రరావు కావచ్చు, మరి జనార్దన్ రావు ఇద్దరు కూడా తమ ఇళ్లలో డబ్బులు పెట్టి తమను ఎన్నికల ప్రచారంలో భాగంగా తమను కోడ్ ఉల్లంఘన కింద అరెస్ట్ చేయించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వాళ్ళ ఆరోపణలు గుప్పించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే మనకున్న సమాచారం కావచ్చు, అటు బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్న దాని ప్రకారం అటు తక్కెలపల్లి రవీంద్రరావు నివాసంలో కావచ్చు, మరి జనార్దన్ రెడ్డి నివాసంలో కావచ్చు ఎటువంటి డబ్బులు దొరకలేదని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా ఇటువంటి ఈ అక్రమాలకు ఇటువంటి దాడులకు పాల్పడితే ఖచ్చితంగా దీన్ని న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఛాన్స్ అదేవిధంగా కరుణాకర్ ముందస్తుగా సమాచారం లేదు, ఎలక్షన్ కోడ్ కూడా లేని ప్రాంతంలో సోదాలు ఆకస్మికంగా ఎలా చేస్తారు అంటూ కూడా రౌడీయిజం పాలనకు నిదర్శనం అంటూ కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు రవీందర్ రావు. ఈ కామెంట్ ని మనం ఏ కోణంలో అర్థం చేసుకోవచ్చు? బీఆర్ఎస్ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతోంది న్యాయ పోరాటం పరంగా? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కొంచెం సీరియస్గా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్న ముందు నుంచి కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా పెద్ద ఎత్తున అధికార పక్షం పోలీసులను అడ్డం పెట్టుకుని తమ ప్రచారాన్ని అడ్డుకుంటుందని చెప్పి అంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తరఫున ఎవరైతే ప్రచారం చేస్తున్నారో క్షేత్రస్థాయిలో డివిజన్ల వారీగా వాళ్ళందరినీ కూడా బెదిరించే ధోరణికి పాల్పడుతోంది అధికార పక్షం అని చెప్పి ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు గుప్పిస్తూ వస్తోంది. దానిపైన చాలా సందర్భాల్లో ఎన్నికల కమిషన్ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. మనం చూసాం నిన్న ఢిల్లీలో కూడా బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు ప్రత్యేకంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కలిసి కూడా అధికార కాంగ్రెస్ పార్టీ పైన ఫిర్యాదు చేయడంతో పాటు రాష్ట్రంలో సీఈఓ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కూడా సరిగా తమ ఫిర్యాదులకు స్పందించట్లేదని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి సమయంలో ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీల పైన అటు తక్కెలపల్లి రవీంద్రరావు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి ఇళ్లపై కావచ్చు, ఇద్దరి ఇళ్లపై పోలీసులు దాడులు చేయడం మాత్రం కొంత కలకలం రేపుతుంది. బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది కాబట్టి ఇటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. తమ ఇళ్లలో డబ్బులు లేకపోయినా తమ ఇళ్లలో డబ్బులు పెట్టి మరి తమను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై వెంటనే ఇప్పుడు మనం చూసాం, ఇప్పటికే 10 టీవీతో ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు మాట్లాడుతూ దీనిపై న్యాయ పోరాటం చేస్తాం, అవసరమైతే కమిషనర్ కూడా కలుస్తామని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఈ పోలీస్ రైట్స్ ను బీఆర్ఎస్ పార్టీ కొంత సీరియస్ గానే తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయస్థానాలు కూడా ఆశ్రయించే అవకాశం కనిపిస్తుంది. కరుణాకర్, సోదాలు కొనసాగుతున్నాయి కదా, ఎంత టైం వరకు కొనసాగే ఛాన్స్ ఉంది? అనంతరం మీడియా ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? పోలీసులు స్పందించారు అసలు దీనిపై? అంటే పోలీసులు మాత్రం పక్కా సమాచారంతోనే తాము రైడ్స్ సోదాలకు వెళ్లామని చెప్తున్నారు. ఇటు మోతీనగర్లో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నివాసంలో కావచ్చు, అటు కూకట్పల్లిలో ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు నివాసాలు కావచ్చు, ఇద్దరి నివాసాల్లో జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఓటర్లకు డబ్బులు పంచేందుకు పెద్ద ఎత్తున వారి నివాసాల్లో డబ్బులు ఉంచుకున్నారని చెప్పి పెద్ద ఎత్తున పోలీసులకు సమాచారం అందింది. ఆ సమాచారం మేరకే ఇద్దరి నివాసాల్లో సోదాలు చేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు పోలీసులు వాళ్ళ ఇద్దరి నివాసాల్లో కూడా ఎటువంటి డబ్బులు మాత్రం కనుక్కోలేదని చెప్పి తెలుస్తోంది. ఇంకా వాళ్ళిద్దరి ఇళ్లలో ఇంకా సోదాలు కొనసాగుతున్న పరిస్థితి. అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం చాలా స్పష్టంగా తమ ఇళ్లలో డబ్బులు లేకపోయినా ఉండండి. ప్రస్తుతం మరి జనార్దన్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం.
అండర్వేర్ ఎలక్షన్ ఆఫీసర్ కూడా ఇస్తాం, అండర్వేర్ ఒకటి ఇస్తాం, అయిపోతుంది. అది కాదా సమస్య. నేనేమంటున్నా, వాళ్ళు డబ్బులు పంచడానికి వాళ్ళ డబ్బులు పంచడానికి ఇక్కడ సిఎన్ రెడ్డి అనే కార్పొరేటరు ఇప్పుడు నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది, వాళ్ళ బైకుల మీద డబ్బులు పంచుతున్నారు. ఇక్కడ మమ్మల్ని ప్రచారానికి పోకుండా ఇక్కడ డైవర్షన్ చేసి పోలీసులందరినీ ఇక్కడ పెట్టి రహమత్ నగర్ డివిజన్లో ఏది భద్రత ఇవ్వాల్సినటువంటి పోలీసు వాళ్ళు ఇలా జూబ్లీహిల్స్ కాకుండా కూకట్పల్లి నియోజకవర్గంలో వచ్చి భద్రత ఇస్తున్నారు. ఇది వాళ్ళకి డ్యూటీ ఎక్కడ వేసిండ్రు? రహమత్ నగర్ వేసారు. వాళ్ళు వచ్చిన దగ్గర కూకట్పల్లి డివిజన్లో వచ్చి వీళ్ళు భద్రత కల్పిస్తున్నారు. మళ్ళీ ఉల్టా రౌడీజం చేస్తున్నారు, తోచేస్తున్నారు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీకు దండం పెడతామండి, మా ఇంట్లో మీ పని లేదు, సమస్య లేదని చెప్పి గేట్ బయట నుంచి కనీసం తోచేస్తారు. నేను ఏమంటున్నా, వాళ్ళు ఇవన్నీ చేయాలనే ఉద్దేశంతో ఆడుతున్నటువంటి డ్రామా. 24 నెలలుగా జరుగుతున్నటువంటి డ్రామా రాష్ట్రంలో ఏందండి? డైవర్షనే కదండి. 24 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నదే డైవర్షన్ పాలిటిక్స్. ఇష్యూని డైవర్ట్ చేయడానికి, హామీలను డైవర్ట్ చేయడానికి, వాళ్ళని నిలదీయకుండా ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు పోయి ఇంటింట ప్రచారం చేయలేకపోతున్నారు. ఎందుకు? హామీలు అడుగుతారని భయపడి. ఇలా కావాలి ఓడిపోతామని ఒక ముఖ్యమంత్రి, దేశ చరిత్రలో నాకు తెలిసి ఒక ముఖ్యమంత్రి ఒక బై ఎలక్షన్లో 15 కార్నర్ మీటింగ్లు పెట్టిన ముఖ్యమంత్రి ఎక్కడ లేడు. ఈ ముఖ్యమంత్రి ఎందుకు పెడుతున్నాడు? మేము ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు బై ఎలక్షన్లో వస్తే మేము కనీసం ప్రచారానికి పోయేవాడు కాదు మా ముఖ్యమంత్రి. ఎందుకంటే మాకు ప్రజల మీద నమ్మకం, ప్రజాస్వామ్యం మీద నమ్మకం. వీళ్ళకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, ప్రజల మీద నమ్మకం లేదు, వీళ్ళకే నమ్మకం లేదు. కాబట్టి కావాలని బెదిరించి ఇలా జూబ్లీహిల్స్లో అభ్యర్థి గురించి తెలుసు మీకు, రౌడీజం పోతుంది లేస్తే తలుచుకుంటే 5 నిమిషాలు టీఆర్ఎస్ కార్యకర్తలు లేకుండా చేస్తూ ఉంటాడు. ఇదా మాట్లాడిన మాట? ఇదా భాష? ఇదా సంస్కృతి? తెలంగాణ సంస్కృతి తెచ్చుకున్న తెలంగాణలో ఈ రౌడీజం చూడడానిక? బంగారు తెలంగాణ కొట్లాడినాం మేము, కానీ ఈ రౌడీజం చూస్తాం అనుకోలే. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఇట్లా రౌడీజం చేస్తాం అనుకోలే. నేను ఒకటే మాట చెప్తున్నా, ఎలక్షన్ గెలుస్తుంటే కానీ చట్టబద్ధంగా మీరు వ్యవహరించండి, మీ ఊందాతనాన్ని కాపాడుకోండి. ముఖ్యమంత్రిగా ఎన్నికలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. ఇవాళ ఒక జూబ్లీహిల్స్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే దానివల్ల ఏం నష్టం జరగదు. కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి మీరు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన మీరే తప్పు చేయిస్తే పోలీసులతోటే ప్రజలు అన్ని చూస్తున్నారు. ఇప్పటికైనా మార్పు తీసుకోండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అప్డేట్స్ కరుణాకర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, ప్రస్తుతం పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి కదా, చాలా కాన్ఫిడెంట్గా పోలీసులు బ్యాగ్తో ఇళ్లలోకి వెళ్లారని చెప్తున్నారు. అటు ఎమ్మెల్సీ కావచ్చు, ఇటు మాజీ ఎమ్మెల్యే కావచ్చు. సో ఇప్పటివరకు ఏమైనా నగదు లభించిందా? సోదాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ ఛాన్స్, ఇంకా పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు అయితే పోలీసులు ఎటువంటి నగదును ఇళ్లలో కనుగోలేదని చెప్పి తెలుస్తుంది. మనం చూస్తున్నాం, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ 2 అభ్యంతరాలను వ్యక్తం చేస్తుంది. ఒకటి, తాము ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కావచ్చు, లేకపోతే తక్కలపల్లి రవీందర్ కావచ్చు, ఇద్దరు కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు తమకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా ఇటు మోతీనగర్లో మర్రి జనార్దన్ రెడ్డి నివాసంలో కావచ్చు, అటు కూకట్పల్లిలో ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు నివాసంలో కావచ్చు, ఇద్దరి నివాసాల్లో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టడం, అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించి పోలీసులు లోపలికి వెళ్లారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. కనీసం తమకు సమాచారం ఇవ్వాల్సి ఉండిందని చెప్పి కూడా ఇద్దరు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు పోలీసులు చాలా స్పష్టంగా తమ ఇళ్లలో నగదు పెట్టేందుకు ప్రయత్నం కూడా చేశారని చెప్పి ఇద్దరు నేతలు ఆరోపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ సమాచారం అందుకున్న వెంటనే ఇటు మర్రి జనార్దన్ రెడ్డి కావచ్చు, అటు ఎమ్మెల్యే తక్కెలపల్లి రవీందర్ కావచ్చు, ఇద్దరు కూడా తమ నివాసాలకు చేరుకొని పోలీసులు చేస్తున్న సోదాలను పరిశీలిస్తున్నారు. పోలీసులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఈ విధంలోకి చొరబడి సోదాలు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చాలా స్పష్టంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతుంది కాబట్టే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇటు ప్రధానంగా కూకట్పల్లి ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు నివాసం మేడ్చల్ జిల్లాకు వస్తుంది. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ మాత్రం కేవలం హైదరాబాద్ జిల్లా వరకు మాత్రమే పరిమితమైంది. కోడ్ పరిధిలోకి అసలు కూకట్పల్లి రాదు. కానీ అటువంటి సమయంలో తన ఇంటిలో ఏ విధంగా సోదాలు చేస్తారని చెప్పి తక్కెలపల్లి రవీందర్రావు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. జాన్స్. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.